రాజైన అహష్వేరోషు దినములలో జరిగినటువంటి సంఘటనని మనం జ్ఞాపకం చేసుకుందాం. తన ఏలుబడినందు 3వ సంవత్సరమున అధిపతులందరికీ సేవకులను పిలిచి విందు చేయించాను. ఆ విందు ఆ ప్రాంతం అంతట్లోనూ ఘనమైన విందుగా ఉండాలని ఆశపడి ఉన్నాడు. ఈ రీతిగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాతిశయం ఘనతలను అనేక దినములు అనగా 150 దినములు కనిపరచెను. ఈ రీతిగా 150 దినములు తన యొక్క ప్రత్యేకతను చూపించాలని ప్రయత్నించినటువంటి అహష్వేరోషు ఆ దినములు గడిచిన తరువాత షోషాను కోటలో అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలో తోట ఆవరణలో 7 దినములు విందు చేయించెను. ఏదైతే షోషాను కోట ఉన్నదో దానిలో ఉన్నటువంటి తోటలో 7 దినములు ఆ రాజ్యములో ఉన్న వారందరికీ కూడా ఒక గొప్ప విందును ఏర్పాటు చేయాలని భావించాడు. ఈ రీతిగా అతడు భావించిన తోడనే అక్కడ గొప్ప విందు ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రత్యేకత కలిగినటువంటి వస్త్రములను, ఆ రాళ్లను, ఆ రాజ్యం యొక్క వైభవాన్ని అనేకులు చూసి ఉన్నారు. ఈ రీతిగా విందు ఘనముగా జరుగుతున్న సమయంలో తన అందమైనటువంటి రాణిని అనేకులకి రాజు అయినటువంటి అహష్వేరోషు చూపించాలని భావించాడు. వెంటనే తన రాణి అయిన వస్తీని రాజుగారు కౌరు పెట్టినప్పుడు వస్తీ ఈ రీతిగా సమాధానమిచ్చింది. ఎప్పుడైతే రాజుగారు 7 దినములు విందు చేయాలని భావించాడో, రాణిగారు కూడా స్త్రీలకు 7 దినములు విందు చేయాలని భావించి ఆమె కూడా ఒక ప్రత్యేకమైన విందుని ఏర్పాటు చేసి రాణి అయిన వస్తీ అనేకులకి ఆమె కూడా విందుని ఏర్పాటు చేసింది. ఈ రీతిగా వారు అనుకున్న రీతిగా జరుగుతున్న సమయంలో వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు అక్కడ ఉన్నటువంటి 7 నపుంసకులను రాజైన అహష్వేరోషు రాణి అయిన వస్తీ వద్దకు పంపించెను. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఏ ఆజ్ఞనైతే పొందినదో దాన్ని తిరస్కరించినట్టు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. రాజుగారు పిలిచిన సమయంలో రాణి అయిన వస్తీ రాజుగారు మాటను తిరస్కరించి అతని యొక్క కోపానికి గురి అయినది. ఈ రీతిగా ఎప్పుడైతే రాజుగారు పిలిచినప్పుడు రాణి అయిన వస్తీ అహంకారాన్ని ప్రదర్శించి ఆమె రాకుండా ఉన్నదో, వెంటనే ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక నిర్ణయమునకు వచ్చారు. ఎందుకంటే రాజుగారి యొక్క ఆ పరువు, ఆ గౌరవము ఆ సభనందు కోల్పోయే రీతిగా రాణి అయిన వస్తీ ప్రవర్తించినది. కనుక అతడు వెంటనే దీనికి పరిష్కారం ఏమిటని అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహష్వేరోషు నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసిందేమని వారిని అడిగను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధిపతులు అయినటువంటి ఒక వ్యక్తిలో ఒక ఆయన మెమూకాను అనే వ్యక్తి రాజు ఎదుటి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానం నుండి అధిపతులందరికీ చెడ్డ పేరు తీసుకొచ్చినది. ఎందుకంటే ఈమెను చూసి మిగిలినటువంటి రాజ్యములున్న స్త్రీలందరూ కూడా పురుషుల మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నది. ఈమె చేసిన పని ఎన్నటికీ కూడా హర్షించదగినది కాదు. కనుక ఈ రాజ్యంలో ఇలాంటి ఒక చెడ్డ అలవాటును
అలవాటును అందరూ కూడా నేర్చుకునే అవకాశం ఉంది. కనుక ఈమె యొక్క జీవితంలో రాజుగారి యొక్క ఆస్థానానికి ఎన్నడూ కూడా రాకుండా శిక్ష విధించాలి అని నిర్ణయించారు. ఈ యొక్క నిర్ణయం ప్రకారం అహష్వేరోషు రాణి అయిన వస్తీని ఎన్నడూ కూడా తన యొక్క రాజగృహానికి రానివ్వనటువంటి విధముగా ఒక రాజ్ఞను జారీ చేసి పంపించాడు. ఇదన్నీ మనం గమనించినప్పుడు రాజుగారి యొక్క గౌరవాన్ని రాణిగారు తీసినట్లుగా, రాజైన అహష్వేరోషుని అగౌరవపరిచినట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఈ రీతిగా తమ భర్తల్ని అగౌరవపరిచే స్త్రీగా వస్తీ ఉన్న కారణం చేత ఆమె శిక్షకు గురైనది. తన జీవితమంతయు కూడా ఎన్నడూ కూడా రాజమందిరానికి పోలేనటువంటి విధముగా ఆమెకి శిక్ష విధించినారు. కనుక స్త్రీలుగా ఉన్నటువంటి అనేకుల్ని ఈమె కొంతమందిని ఏర్పాటు చేసుకుని, వారిని బట్టి, ఆమె సౌందర్యాన్ని బట్టి అహంకారంగా ప్రవర్తించినది. కనుక రాణిగా ఉండవలసినటువంటి వస్తీ తన అహంకారము చేత ఆ పదవిని పోగొట్టుకునే పరిస్థితి వచ్చినది.